వదిన వచ్చినట్టున్నది. ఇప్పటిదాకా నువ్వు అన్న మాటలు ఏమి వినలేదు. ఇంటినని నాకేమన్నా భయమా? వదినా ఎందుకన్ని సార్లు ఫోన్ చేసినావు? చిన్నది కూడా నిన్నటి నుండి ఒకటే ఫోన్లో చేస్తున్నది. అయినా నేను రానని చెప్పిన కదా, ఎందుకు నా కోసం అన్నయ్య పంపించినావు వదినా నువ్వు? నువ్వెప్పుడు వచ్చినవే? వదిన ఫోన్ చేసింది అన్నయ్య రమ్మని, అందుకే వచ్చిన. నేనే రమ్మన్న బావా వదినని. నిన్న చిన్న వదిన అన్న మాటలకే కదా వదిన బాధపడ్డది. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదామని రమ్మన్నా. సరే పండి లోపల పని. ఏంది వదిన, నలుగురు అక్క చెల్లెలు ఉంటేనే గిట్లున్నది, అదే ఒక్కతుంటే సుక్కలే. ఏం మాట్లాడతాను? అలా వచ్చింటే ఏమైనా వంట ఎలుపున్నాడు, బజార్కు ఏమైనా తీసుకురాపో. సరే వదిన. పెద్దదాన్ని రమ్మన్నా అంటే పోనీ కానీ చిన్నదాన్ని ఎందుకు రమ్మన్నావే? నిన్ననే లొల్లు పుట్టించిపోయింది. ఏందన్నయ్య నువ్వు గట్లంటాను? ఇప్పటికే అది కారాలు మిరియాలు నూరుతుందంటే నువ్వు పుండు మీద కారం చల్లినట్టుగా ఎత్తన్నావు. ఊరికి నీ మీద కారాలు మిరియాలు నూరుతారా అని. అయినా నీకేం తక్కువైందే? మంచి ఉన్నోళ్ళ సంబంధం చూసే కదా పెళ్లి చేసిండ్రు. ఉన్న సంపన్నురాలివి నువ్వే అట్లా అడుగుతే తులాలకు తులాలు బంగారం, మరి మా పరిస్థితి ఏందే? పెళ్లి ముందట పెట్టుకొని ఇట్లా లొల్లు ఎందుకు పెట్టుకుంటారే? అవునే స్వాతి, దానికి ఎక్కువ పెట్టినా అంటాను. ఏమి ఎక్కువ పెట్టింది? ఈ నలుగురు సమానంగానే కానీ చూసేది నేను. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎప్పుడు పెట్టినా చెప్పాను. అవునే స్వాతి, చిన్నదాంతో మొన్న లొల్లి పెట్టుకుని రయ్య ఉరుకుతాను. ఆగే స్వాతి, కూర్చొని మాట్లాడుకున్నాం, కూర్చొని తెలుసుకుందాం అంటే ఆగినావా అని? నా మాటకేమైనా విలువిచ్చినావా నేను? అయినా ఏంటి వదిన నువ్వు? వాళ్ళకి అన్ని పెట్టినావు, మాకేం పెట్టలేదంటాను. నీకేం పెట్టలేదా వదిన? వాళ్ళకంటే నీకే ఎక్కువ చెందింది. పెళ్ళైన కొత్తలా బిజినెస్ లాస్ అయ్యి మీరు ఎంత బాధపడ్డారు వదిన. మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చుకొని 6 నెలలు చూసుకున్నది ఎవరు వదిన? మీ అన్నయ్యనే కదా. అవన్నీ మర్చిపోయినావు. మళ్ళీ నా నగలన్నీ కుదబెట్టి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయించినావు. అవన్నీ మర్చిపోయినావు. అసలు నీకేం గుర్తున్నది వదిన?